దేవుని దృష్టిలో దేవుని మనం సృష్టిలో చాలా అద్భుతాలు చేశారు కదా. అందులో మెయిన్ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఏంటంటే మొత్తం 8 గ్రహాలు అనేవి ఉంటాయి. అందులో ఒకటి భూమి మనకి చాలా చిన్నగా కనబడుతుంది, కానీ అది చాలా చిన్నదైతే కాదు. ఇక్కడ ఒక భూమి కనిపిస్తుంది కదా, ఇది దాని చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది కదా. ఈ అద్భుతమైన దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఆకాశం. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే బేస్ వేయాలి, దాన్ని స్లాబ్ వేయాలి. బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఆకాశం అంతా కూడా ఈ 10th ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. బేస్ ఉంటేనే కదా నుంచుంది, కానీ ఆకాశం ఎలాంటి బేస్ లేకుండా అది నుంచుంటుంది. ఇది దేవుని దృష్టిలో ఇది మనకి సృష్టికర్త ఇచ్చినటువంటి అందమైన చెట్లు కానీ వాళ్ళు మనకు ప్రసాదించిన జీవాలు కానీ ఇవన్నీ అన్నమాట. మనం కరోనా టైంలో చూసుకున్నట్లయితే మనం చిన్న ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవడానికి మనకి లక్షలు ఖర్చు అయ్యేది. కానీ దేవుడు మనకి రోజు వాటిని ఎలా ఇస్తున్నాడు? ఉచితంగా ఫ్రీగా ఇచ్చేస్తాడు అనమాట. అదేవిధంగా మనం కానీ ఈ వీటన్నిటిని ఏం చేసేస్తున్నాము? ఆ దేవుడు ఇచ్చిన సృష్టిని నాశనం చేసేస్తున్నాం మన యొక్క టెక్నాలజీ. కానీ మనం చేయాల్సింది ఏంటి? మన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటిని మనం భద్రంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి సృష్టి అనేది దేవుడు సృష్టిస్తే మాత్రమే వచ్చింది. మన వల్ల అవుతుందా? మానవుల వల్ల అవ్వదు. సరే కదా, అక్కడ అటువంటి అద్భుతాన్ని దేవుడు సృష్టించాడు. అంతకన్నా అద్భుతమైనది సముద్రం చూడండి. ఇప్పుడు మనం ఎంతో ఈ సముద్రం మీద ఒక రాయి వేస్తే ఏమవుతుంది? చిన్న రాయి వేస్తే వెంటనే మునిగిపోతుంది. అదే పెద్ద టన్నులు గల ఈ యొక్క పడవ తేలిపోయింది. కానీ ఎందుకు అలా సముద్రం మీద ఉంది? ఆ యొక్క సృష్టికర్త చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఒక పుట్టిన వేస్తే మన గొప్పతనం అని అనుకుంటాం, కానీ దానికి బీజం ఎవరు పడాలి? ఆ యొక్క సృష్టికర్త. ఒక లైన్ వేరిగా ఆ యొక్క సృష్టికర్తను ఇలా అమర్చాడంటే ఆ యొక్క దేవుడు ఎంతో గొప్పవాడని చెప్పుకోవచ్చు. దాని ద్వారాగానే మనకి ఆహార పదార్థాలు భూమిలో నుంచి వరి పంటలు రావడం అనేది చక్కగా దేవుడి యొక్క ఇచ్చిన ఒక యొక్క ఉపాధికి సృష్టికర్త నిర్వహించడం అని చెప్పుకోవచ్చు. ఈ అద్భుతం వచ్చిందంటే కొండ ఉంది. మనకి భూమి మీద ఎన్నో పర్వతాలు, చాలా బరువైన ఎత్తైన పర్వతాలు ఎన్నో మన భూమి మీద ఉన్నాయి. కానీ అవి పైకి ఒక ఇంత మాత్రమే కనిపిస్తుంది. కానీ దానికి 3 ఇంతలు భూమి లోపల ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మేకు తీసుకోండి. ఆ మేకు తీసుకుంటే పైకి ఒక ఇంతే కనబడుతుంది, కానీ దానికి 3 ఇంతల లోపలికి మేకు దిగిపోయి ఉంటుంది. అంటే ఎంత అద్భుతం! మేకులు లాంటి కొండల్ని మన భూమిపైన ఎన్నో పరిచారు. ఇంకా ఇటువైపు చూడండి, మనకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గేదెల నుంచి, ఆవుల నుంచి వస్తున్నాయి. కానీ ఆ పాలు గేదెలో ఒక రక్తము పేడకి మధ్యలో ఉండే ఒక పదార్థం ఈ పాలు అన్నమాట. కానీ మనం పేడని అనేది చూసినప్పటికీ చాలా అసహించుకుంటాం. కానీ అటువంటి పదార్థం దగ్గర నుంచి మనకి అద్భుతమైన చాలా అందమైనటువంటి పాలు వస్తున్నాయి. అవి మనకి ఎంత రుచికరమైనవి, అలాగే ఎంతో ఆరోగ్యకరమైనవి. అంటే చూడండి, దేవుని సృష్టి ఎంత గొప్పది! ఇటువంటి అద్భుతాలు మనకి సృష్టిలో చాలా దేవుడు ప్రసాదించాడు. అలాంటి జీవితం కలుగుతుందన్నమాట. ఇక్కడ దేవుడు సృష్టించిన అద్భుతాల్లో ఇదొక అద్భుతం. మనిషి ఒక అద్భుతం. ఆయన ఆర్గన్స్ ఎలా ఉన్నాయి అంటే, మనిషికి ఆర్గన్స్ కోట్ల విలువ చేసే ఆర్గన్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇందులో ఏ ఒక్కటి పాడవనా మళ్ళీ ఒరిజినాలిటీ అనేది ఎక్కడ కూడా తెచ్చి పెట్టలేం. మనం కోట్ల విలువ చేసే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అలాంటి జీవితాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? చాలా వాటితో వ్యసనాలకి బానిసైపోయి వాటిని పాడు చేసుకుంటున్నాడు. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకేమీ లేదు అని అనుకుంటారు. కానీ దేవుడు కోట్లు విలువ చేసే ఆర్గన్సే మనిషికి పెట్టడం అనేది జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ గొంగళ పురుగు. దాన్ని దశల వారీగా ఒకసారి చూస్తే మనం కనుక చూడండి, ఫస్ట్ గుడ్లు, తర్వాత దశ, తర్వాత ఆ తర్వాత చూడండి. దీన్ని చూసి అసహించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, చంపేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ దీని జీవితాన్ని చూసుకుంటే ఈ దశల వారీగా పెరిగి ఇక్కడ సీతాకోక చిలుక లాంటి జీవితాన్ని మనం కూడా అనుసరించాలి. అంటే దీనికి చూసి మనం ఒక గుణపాఠం అన్నమాట. అయితే ఇలాంటి జీవితాన్ని, అంటే గొంగళ పురుగు లాంటి జీవితాన్ని వదిలిపెట్టి సీతాకోక చిలుక లాంటి జీవితాన్ని మనం తీసుకోవాలి అంటే ఎలాగంటే కేవలం మన శాస్త్రాల ద్వారానే. అదే మన భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్.
ఈ శాస్త్రాల వెలుగులోనే మనం వాటిని చదివి వాటి ప్రకారంగా మన జీవితాన్ని గడిపితేనే గొంగళ పురుగు లాంటి జీవితాన్ని వదిలిపెట్టి సీతాకొక చిలుక లాంటి జీవితాన్ని అనుసరించే వారిలో మనం ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ. భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా, నింగిని కప్పుగా నిలిపినోడు సాక్షిగా, పగటి వెలుగును ఇచ్చినోడు సాక్షిగా, సృష్టికర్తను గుర్తించు ఆజ్ఞను అనుసరించు, భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా. నేను వేడలేదు నీ స్వామి, ఇసుకు చెందలేదు నీ యజమాని, రాబోయే కాలము నీ కొరకు గత కాలము కన్నా మేలుగా ఉంటుంది. నేను వేడలేదు నీ స్వామి, ఇసుకు చెందలేదు నీ యజమాని, రాబోయే కాలము నీ కొరకు గత కాలము కన్నా మేలుగా ఉంటుంది. భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా, నింగిని కప్పుగా నిలిపినోడు సాక్షిగా, పగటి వెలుగును ఇచ్చినోడు సాక్షిగా, సృష్టికర్తను గుర్తించు ఆజ్ఞను అనుసరించు, భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా. నీకు మార్గమేదో తెలియనప్పుడు సన్మార్గము చూపుతాడు, నిరుపేదగా నీ ఉన్నప్పుడు ధనవంతుడు చేశాడు. నీకు మార్గమేదో తెలియనప్పుడు సన్మార్గము చూపుతాడు, నిరుపేదగా నీ ఉన్నప్పుడు ధనవంతుడు చేశాడు. భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా, నింగిని కప్పుగా నిలిపినోడు సాక్షిగా, పగటి వెలుగును ఇచ్చినోడు సాక్షిగా, సృష్టికర్తను గుర్తించు ఆజ్ఞను అనుసరించు, భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా. నువ్వు అనాథలను ఏసడించకు, యాసకులను కసురుకోకు, నీ ప్రభువు ప్రసాదించిన వరాలెన్నడూ మరిసిపోకు. నువ్వు అనాథలను ఈసడించకు, యాసకులను కసురుకోకు, నీ ప్రభువు ప్రసాదించిన వరాలెన్నడూ మరిసిపోకు. భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా, నింగిని కప్పుగా నిలిపినోడు సాక్షిగా, పగటి వెలుగును ఇచ్చినోడు సాక్షిగా, సృష్టికర్తను గుర్తించు ఆజ్ఞను అనుసరించు, భూమిని పాన్పుగా పరిసినోడు సాక్షిగా.